సో మొదటిగా మనం పోరాడుతున్నది ఎవరితో అనగా అపవాది అయిన సాతానుతో మనం ప్రతిరోజు ఏం చేస్తున్నామండి? పోరాడుచు ఉన్నాము. పోరాటం. అది అంటాడు, మీరు రక్త మాంసములతో శరీరులతో మీరు పోరాటం లేదు, కానీ దురాత్మల సమూహముతో మీరేం చేస్తున్నారు? పోరాడుతున్నారు. ఎవ్రీడే, ప్రతిరోజు మనం అపవాది శక్తులతో మనం పోరాడవలసిందే. అయితే ఆ పోరాటంలో మనం ఏం చేయకూడదు? ఓడిపోకూడదు. అది పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 అంటాడు, మీ విరోధియగు అపవాది. ఎవరండి? మీ విరోధి, మీ శత్రువు. మీ శత్రువు మీ పక్కింటోడు కాదు. మీ శత్రువు ఎవరు? మీ విరోధియగు అపవాది అయిన సాతాను ఎవరిని మింగుదునని గర్జించే సింహము వలె వేదకుచ్చు తిరుగుతున్నాడు. సో అపవాది మనల్ని శోధించడానికి వాడు ప్రయత్నం చేస్తున్నప్పుడు పౌలేమన్నాడండి? నీవు పడకుండా ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైతే శోధనలో పడిపోతారో వారిని సాతాను ఈడ్చుకొని లోకములో పడవేసి చివరికి నాశనానికి తీసుకొని వెళ్ళిపోతాడు. సాతాను చేసే కార్యాలు, ఒకటి, దేవుని నుండి మనుషులను దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు. నెంబర్ 1, సాతాను చేసే కార్యాలు మనం గమనించాలి. అపవాది తంత్రాలు ఎలాగుంటాయి? ద ట్రిక్స్ ఆఫ్ సాటన్. అందుకంటే అపవాది తంత్రములను ఎదిరించుటకు మీకు శక్తి గలవారై ఉండండి. అపవాది తంత్రములను మీరు ఎరుగని వారు కాదు. అంటే అర్థం ఏంటి? అపవాది యొక్క ట్రిక్స్, అపవాది యొక్క ప్లాన్స్ మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే నీవు దేవుని నుండి దూరమయ్యే పరిస్థితి ఎప్పుడైతే సంభవించిందో నీవు అనుకోవాలి, ఆహా, దీని వెనక ఎవడున్నాడు? అపవాది అయిన సాతాను. దేవునికి దూరం చేసేసాడు. ఎవరిని? ఆదాము హవ్వలను దేవునికి దూరము చేసేసాడు. సంసోన్ని దేవునికి దూరం చేసేసాడు. ఇలాగ ఎంతోమంది గురించి మనం మాట్లాడుకోవచ్చు. సో సాతాను యొక్క ప్రణాళిక ఏంటంటే దేవునికి నువ్వు దూరముగా ఉండాలని వాడు ప్రయత్నం చేస్తాడు. యోబు విషయంలో దేవునికి సాతానుకి మధ్య ఉన్న సంభాషణలో నీవన్నీ ఇచ్చావు కాబట్టి యోబుని ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు. ఒకసారి అవన్నీ తీసేస్తే యోబుని ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. మీ పాయింట్ అర్థమవుతుందా? అంటే సాతాను యొక్క ప్రణాళిక ఏంటి? యోబుని ఎలాగైనా దేవుని నుండి ఏం చేయాలి? దూరము చేయాలి. కానీ యోబు ఎంత భక్తిపరుడంటే శ్రమలో శోధనలో కూడా ఏమన్నాడు? యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక, హల్లెలూయా. ఎందుకు అలాగ అనగలిగాడంటే యోబుకి సాతాను యొక్క ప్లాన్, తంత్రము బాగా తెలుసు. దేవుని విడిచిపెట్టలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. అతడు కోల్పోయినవి చూపించి, అతడు కోల్పోయిన ఆస్తి, కోల్పోయిన బిడ్డలు, కోల్పోయిన ఆనందం, కోల్పోయిన సంతోషం చూపించి, ఇదిగో దేవుడే గానుంటే నీకు ఎందుకు ఈ బాధలు కలుగుతాయి? దేవుడే గానుంటే ఎందుకు నీ బిడ్డలు చచ్చిపోతారు? దేవుడే గానుంటే ఎందుకు నీకు అనారోగ్యం వస్తుంది? దేవుడే గానుంటే నీ పనివారు కూడా ఎందుకు నీకు పెడమొఖం పెడతారు? దేవుడే గానుంటే ఎందుకు ఈ కురుపులతో బాధపడవలసిన స్థితి అని పదే పదే చెవిలో సాతాను యోబుని శోధించిన యోబు అన్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యోబుకి బాగా తెలుసు ఇది సాతాను తంత్రము. దేవుణ్ణి నన్ను దూరం చేయడానికి, దేవుని సన్నిధి నుండి నన్ను దూరం చేయడానికి, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా, దేవుణ్ణి మహిమపరచకుండా నన్ను నా కుటుంబాన్ని ఉంచడం కోసం ఈ సాతాను పన్నాగమని తెలుసు కనుక చివరి వరకు కూడా తన భక్తిని కాపాడుకున్నాడు. అందుకే యోబుని దేవుడు మొదట దీవించినంత కంటే అధికముగా ఆశీర్వదించాడు. దీని స్తోత్రం కలుగునుగాక. ఎందుకు అలాగూ దీవించాడంటే యోబు గమనించండి, ఆశీర్వాదమునకు ప్రాధాన్యత ఇవ్వలేదు, కానీ ఆశీర్వాదం ఇచ్చే దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. దీని స్తోత్రం కలుగునుగా. ఆశీర్వాదము శాశ్వతం కాదండి, కానీ ఆశీర్వాదం ఇచ్చే దేవుడు మాత్రము శాశ్వతము. నమ్మిన వారు దేవుని మహిమపరచండి.
గతంలో మనకున్నవన్నీ ఇప్పుడు ఉంటాయని గ్యారెంటీ లేదు, ఇప్పుడు ఉన్నవన్నీ రేపు ఉంటాయని గ్యారెంటీ లేదు. కానీ నిన్న నేడు నిరంతరము నీవు నేను నమ్మిన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దాని స్తోత్రం కలుగును. అందుకే యోబు he did not concentrate on the blessings of God but on the blesser. ఆశీర్వాదముల మీద అతను దృష్టి పెట్టలేదు, కానీ ఆశీర్వదించే దేవుడు. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉంటే ఇప్పుడు కాకపోతే ఇప్పుడైనా దేవుడు నన్ను దీవిస్తాడు. దేవుడి నుంచి దూరం చేయడానికి యోబును ప్రయత్నం చేశాడు, కానీ ఓడిపోయింది ఎవరు? సాతానే ఓడిపోయాడు. ఆ పోరాటంలో యోబు విజయాన్ని సాధించాడు. వి మస్ట్ సెల్యూట్ టు జోబ్. యోబుకి మనం సెల్యూట్ చేయాలి. ఎంత గొప్ప భక్తిపరుడండి. అందుకే కొత్త నిబంధన భక్తులు కూడా, అపోస్తలులు కూడా యోబుని జ్ఞాపకం చేసుకుని, యోబు సహనమును గురించి మీరు వింటిరా? హల్లెలూయా. యోబు సహనమును గురించి మీరు వింటిరా అంటే దాని అర్థం ఏంటి? అన్ని బాధల్లో కూడా అతడు తట్టుకొని మంచి పోరాడి విజయవంతమైన జీవితం జీవించాడు. ప్రియ దేవుని పిల్లలారా, మీ జీవితంలో శోధనలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, అపవాది భయంకరంగా శోధించినప్పుడు నా జీవితం అయిపోయిందని అనుకోకండి. దేవునికి దూరంగా వెళ్ళిపోకండి. ఇది దేవుని ప్రణాళిక కాదు, ఇది సాతాను యొక్క ప్రణాళికని గమనించి ఇంకా మరింతగా దేవునికి మీరేమవ్వాలి? సమీపమవ్వాలి.